नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नव भारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। कनक दुर्गा मंदिर डेवलपमेंट कमेटी की प्रेसिडेंट मिसला प्रकाश ने कहा कि वरंगल शहर के लोग पिछले कुछ सालों से सीताराम कल्याण उत्सव बड़े उत्साह के साथ मना रहे और चाहते हैं कि समाज खुश और समृद्ध रहे। वरंगल शहर के कनक दुर्गा मंदिर परिसर में मंदिर डेवलपमेंट कमेटी की प्रेसिडेंट मिसला प्रकाश की देखरेख में श्री राम नवमी के मौके पर सीताराम कल्याण उत्सव मनाया गया। शहर के अलग अलग हिस्सों से सैकड़ों भक्तों ने इन समारोह में हिस्सा लिया और सीताराम कल्याण देखा। इस मौके पर मिसला प्रकाश ने बताया कि श्री राम नवमी का उत्सव हर साल बड़े उत्साह के साथ मनाया जाता है। సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా అర్చకులు నాని శర్మ గారు వంశీ శర్మ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేయడం జరిగింది. చాలా సంవత్సరాలు 30 సంవత్సరాల నుండి సీతారాముల కళ్యాణ మహోత్సవం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ 10 సంవత్సరాల లాగానే ఈ సంవత్సరం కూడా సీతారాముల కళ్యాణం భద్రాచలంలో అయిన టైంకు ఇక్కడ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇవాళ సీతారాములను ఘనంగా వారి తీసుకొని వచ్చి విగ్రహాలు ఎవరైతే ఉన్నారో ఆ దాత చేయించడం జరిగింది. దంపతులు విగ్రహాలు ఇవ్వడం జరిగింది. ఆ విగ్రహాలు ఈరోజు ఇంతకుముందు గతంలో మామూలు విగ్రహాలతో చేసే సీతారాముల కళ్యాణం ఈసారి వారు సొంత ఖర్చులతో ఆ విగ్రహాలు చేయించడం జరిగింది. ఆ మహాబలిపురం నుంచి వెళ్ళి దాన్ని ఆ విగ్రహాలను ఇక్కడ 41 రోజుల పాటు దీక్ష చేసి ఈరోజు సీతారాముల కళ్యాణం ఆ విగ్రహాలతో చేయడం జరిగింది. ఇవాళ అందరూ కూడా భక్తులు కూడా అందరూ కూడా వీక్షించి సంతోషపడడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలని అందరూ కూడా అమ్మవారి కనకదుర్గ అమ్మవారి దర్శించుకుంటే కోరిన కోరికలు తీర్చే మన కనకదుర్గ అమ్మవారు ఇవాళ అందరికీ వ్యాపార పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ ఆరోగ్య పరంగా కానీ అనేక రకాలుగా అందరూ కూడా ఇలా కనకదుర్గమ్మ దర్శించుకుంటే అందరికి మంచి జరుగుతుంది. కాబట్టి ఇక్కడ సీతారాముల కళ్యాణం చేయడం జువ్వి చెట్టు ఉన్న ప్రాంతంలో కింద జువ్వి చెట్టు కింద సీతారాముల కళ్యాణం చేయడం